ఓకే. సార్ సైడ్ రండి. ఒంగోలు పట్టణ ప్రజలకు శ్రీ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ కమిటీ తరపున 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాభినందనలు. ఎందరో మహానుభావుల పుణ్యఫలం కష్టమే ఈరోజు స్వతంత్ర భారతావని. దాన్ని గుర్తుపెట్టుకొని ఈ రోజున శ్రీ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ కమిటీ ఆవరణలో ఉన్న జాతిపిత మహాత్మా గాంధీ
గారి కాంస్య విగ్రహమునకు మా కమిటీ తరపున పుష్పమాలాంకృతం చేసి జెండా ఆవిష్కరణ చేశాము. ఆ త్యాగదంలో ఫలితమే ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ స్వాతంత్రం. భవిష్యత్తులో కూడా మనమందరం ఐకమత్యంగా ఉండి భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో గొప్పదిగా చేసి భారతదేశ జాతి పతాకాన్ని ప్రపంచ దేశాల్లో ఇంకా అత్యున్నత స్థాయిలో శ్రీ నరేంద్ర మోడీ గారి సారథ్యంలో మన ఆంధ్రప్రదేశ్ ఏమో నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి నేపథ్యంలో మనం అందరం ఇంకా ముందుకు తీసుకుపోవాలని శ్రీ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ కమిటీ తరఫున తెలియజేస్తూ ధన్యవాదాలు తీసుకుంటున్నాను. జై హింద్. ఈరోజు ఎంతో సంతోషం. 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మన బాపూజీ కాంప్లెక్స్ అని పేరు పెట్టుకున్నాము మన ఈ ప్రాంగణానికి, ఈ కాంప్లెక్స్కి. ఆ ప్రాంగణంలో మనము స్వాతంత్ర దినోత్సవ వేడుకలు చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. జాతిపిత మహాత్మా గాంధీ ఆయన ఆశయాలన్నీ మనం అందరం కూడా భావితరాలు మనం అందరం కూడా ఇలానే కొనసాగితే రాబోయే రోజులు చాలా బాగుంటాయి. అందువల్ల ఈ సందర్భంగా మహాత్మా గాంధీని మనం గుర్తు తెచ్చుకోవడం అనేది అవసరం. అంతేకాకుండా ఆ రోజుల్లో మహాత్మా గాంధీ గారు స్వాతంత్రం వచ్చినప్పుడు మనకి అప్పుడు ఉండే వాతావరణ పరిస్థితులకి మనం రిజర్వేషన్ పెట్టారు. ఆ రిజర్వేషన్ ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. కానీ మన భారతదేశంలో భిన్న కులాలు, భిన్న మతాలు, భిన్న భాషలు ఉన్నప్పటికీ మిగతా మతాలకు జరుగుతున్న న్యాయం మన హిందువులకు జరగట్లేదు. మంది హిందూ దేశం, మన హిందువులకు ప్రాధాన్యత పెరగాలి, అన్ని రంగాల్లో మన వాళ్ళు ముందుండాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియపరుస్తున్నాను. ఈరోజు మహాపర్వదినం. మన ఇండియన్ పీపుల్ అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 78వ సంవత్సరం జరుపుకోవటం చాలా గర్వంగా ఉంది. దినదినాభివృద్ధి చెంది మన నాయకులు మోడీ గారు, కింద చంద్రబాబు నాయుడు గారు, ఒంగోలులో జనార్దన్ గారు వీళ్ళందరి సారథ్యంలో ముందడుగు వెళ్తూ ఇంకా దినదినాభివృద్ధి చెందాలని మన ఒంగోలు పుర ప్రజలు కూడా ఎన్నో రంగాల్లో ముందడుగు వేసి దినాభివృద్ధి చెందాలని కోరుకుంటూ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. ఇట్లు బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ కమిటీ.